కష్టపడి 2 సంవత్సరాలు నర్థం మీకోసం పథకం పెట్టిన తర్వాత ఎందుకు మీరు మాకు 10 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందేమో చేస్తా అన్నాడు కదా, మేనిఫెస్టోలో పెట్టింది కదా. సరే వచ్చిన తర్వాత మా అందరికీ న్యాయం జరుగుతుంది, మేము కూడా బాగుపడతాం, మా భవిష్యత్తు కూడా బాగుపడతానే ఉద్దేశం మీద మేము 2 సంవత్సరాలు కదా మీకోసం ప్రతిరోజు పోరాటం చేసినాం. ఆ మహిళలలో 150 మంది వేసుకుని ప్రయాణం చేస్తే మాకు ఎంత ఇబ్బంది, 200 మంది ఒకేసారి ప్రయాణం చేస్తారు. దానివల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, రోడ్లపైన ఎంత ఇబ్బంది పడుతున్నాము. మరి మమ్మల్ని ఎవరు చూస్తారు? మేము మీకోసమే చూసాం 2 సంవత్సరాలు కదా, మరి అన్న మాటలు నెరవేర్చుకుంటారేమో ఏమో ఇంకా చేస్తాడేమో అని చూసినట్టు మీరు కూడా మళ్ళీ పాత వాళ్ళలాగానే మమ్మల్ని మర్చిపోతున్నారు. దానికోసమే మేము మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాం. మేము మా బాధలో మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. యూనియన్లు లేవు, వెల్ఫేర్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మాకు లీవులు లేవు, మాకు పండుగలు లేవు, మాకు ఏమీ లేవు. దానివల్ల మేము ఇట్లా రోడ్ ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పుడన్నా మా గురించి మీరు కొంచెం చూసుకోవాలని మా మనవి. ఇక్కడ మేము మహిళా కండక్టర్లు రోజు మా 4 గంటలకు 5 గంటలకు పోతే ఓటీలు 2 రోజులు కంటిన్యూ చేస్తామండి. మేము మబ్బుల 4 గంటలకు వెళ్తే మళ్ళీ 8, 9, 10 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే యథావిధిగా డ్యూటీకి వెళ్ళాలి. అంటే మేము ఎంత టైర్డ్ అయిపోతామో, మా నిద్ర, మా తిండి, మాకు ఏమీ అవసరం లేదా, మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, అందరూ సిక్ అయిపోతున్నాం. మరి హాస్పిటల్లో పోతే మమ్మల్ని ఎవరు కేర్ చేయడం లేదు, దాంట్లో పోయినా కూడా మాకు సరైన ట్రీట్మెంట్ లేదు, సిక్కి పోతే సిక్కి ఇవ్వడం లేదు. సిక్కికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు డ్యూటీలు చేయొచ్చు చేతగాక మా దగ్గరికి అనవసరంగా వస్తున్నారు, మీరు అందరూ ఓకే అంటారు. మేము వేరే హాస్పిటల్ పోతే మీకు ఎమర్జెన్సీ అమ్మా ఆపరేషన్ చేయాలంటారు. కొంతమంది మా వాళ్ళకి కళ్ళు పోయినాయి, ఆపరేషన్లు ఫెయిల్ అయిపోయినాయి, దానిలాగా పోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ జీవితం ఎట్లా పోరాటం చేయాలి, ఎట్లా బతకాలి? మాకు ఉన్నదే ఒక ఆధారం ఇది. దీన్నే మీరు మాకు లేకుండా చేసి కనీసం ఇక్కడ కాదు అక్కడ చేసుకోవడానికి వీళ్ళు లేకుండా మమ్మల్ని లోపలికి కూడా పోనీయకుండా రోడ్డు మీద తీసుకొచ్చిన అయ్యా మేము కూడా ఆడపిల్లలమే, మాకు కూడా కష్టాలు ఉన్నాయి, మరి మేము ఎవరితో చెప్పుకోవాలి? మీరే కదా మాకు కూడా చేసేది, న్యాయం చేసేది మేమే. మరి వాళ్ళు మహిళలే, మేము మహిళలమే, మీరు మాకేం చేస్తారో మీరే స్వయంగా వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకొని మా సమస్యలు ఏమున్నాయి, మరి వాళ్ళు చెప్పేది నిజమా కాదా, వాళ్ళు ఎందుకు రోడ్డు మీద ఎక్కిండ్రు అని మీరు కొంచెం పరిశీలన చేసి మా కోసం దయచేసి మీరు బయటకు వచ్చి మాట్లాడి మా కోసం ఒక నిర్ణయం చెప్పాలని మేము వేరే ఏది మాకు ఎక్స్ట్రా అవసరం లేదు. అసలు మీరు చెప్పిన బీఆర్సీలు విలీనము ఎందుకంటే మాకు యూనియన్ లేకపోతే మమ్మల్ని ఎవరూ విలువయ్యారు. మేము బస్సులో ఎక్కితే అవసరం లేదు మాకు, నువ్వు ఎవరు కండక్టరు అవసరం లేదు, డ్రైవర్ అవసరం, రోడ్డు మీద పోయేవాడు బస్సు ఆపి డ్రైవర్ని గురించి కొడతాడు. ఆ బాధ్యత ఎవరు? వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయేదాకా మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఆడవాళ్ళని కూడా కొడుతున్నారు.